సో, ఈరోజు మ్యాటర్ ఏంది అంటే, ఒక కస్టమర్ వెహికల్ అయితే రన్నింగ్‌లో ఆఫ్ అయిపోయింది. ఏదో సౌండ్ వచ్చిందంట ఆఫ్ అయ్యేటప్పుడు. సో, ఆ వెహికల్ దగ్గరికెళ్తున్న ఆ వెహికల్ యొక్క ప్రాబ్లమ్ ఏందో చూడ్డానికి. సో, మనమున్న ప్లేస్ దగ్గర నుంచి ఆ వెహికల్ దగ్గరికెళ్ళానంటే దాదాపు ఒక 55 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సుంటది. సో, రన్నింగ్‌లో వెహికల్ ఆఫ్ అయిపోతే దానికి ఒక్క రీజన్ అనేది ఉండది. చాలానే రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్‌లలో ఏ రీజన్ వల్ల ఆఫ్ అయిపోయిందని చెప్పేసి ఆలోచించుకుంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. సో, అలానో ఇలానో కష్టపడి వెహికల్ దగ్గరికైతే చేరుకున్న దాదాపు. ఆ వెహికల్ వచ్చేసి ఇదే ఇంట్రా V10 వెహికల్. సో, ఈ వెహికల్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి మన కస్టమర్ కంప్లెయింట్ ఇచ్చిర్రు. సో, ఇది ఎందువల్ల ఆఫ్ అయిపోయింది అంటే, ఈ టెన్షనరీ బేరింగ్ చూసిర్రు గదా! టైమింగ్ బెల్ట్‌ని టైట్ చేసేది ఇదే. టైట్ ఉంచేది గూడా ఇదే. ఇది ఫెయిల్ అయిపోవడంతో టైట్ ఉండాల్సిన టైమింగ్ బెల్ట్ ఒక్కసారిగా లూజ్ అయిపోయి హెడ్ వాల్స్ అనేటిది బెండ్ అయిపోయింది. సో, క్యామ్ గూడా ఇరిగిపోయింది. సో, అన్న కస్టమర్‌కి నేనేం చెప్పినా అంటే, "ఈ వెహికల్ అనేది ఇక్కడ రిపేర్ కాదన్న. సో, మీరు వర్క్‌షాప్‌కి తీసుకొచ్చేసేయండి" అని చెప్పిన. సో, ఈ అన్న టో వెహికల్ ద్వారా తీసుకొస్తుండు. సో, ఉంటా మంచిది బాయ్. జై హింద్.